మన ప్రొఫెషనల్ లైఫ్లో మనందరం ఒక పెద్ద సవాల్ని ఎదుర్కొంటూ ఉంటాం. అదేంటంటే, మన స్కిల్స్ మీద మనకి పూర్తి నమ్మకం ఉండాలి. అదే టైంలో ఎదుగుదల కోసం ఎప్పటికప్పుడు మారడానికి, కొత్తవి నేర్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి. కానీ ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ని ఒక కనపడని శత్రువు దెబ్బతీస్తుంటుంది. అదే అహం. మరి ఈరోజు ఆ శత్రువును ఎలా ఎదుర్కోవాలో చూద్దాం. ఈ యొక్క మాట ఎంత పవర్ఫుల్లో చూడండి. మీరు జీవితంలో ఏదైనా సాధించగలరు, కాని ఆ క్రెడిట్ ఎవరికి వెళ్తుందనేది పట్టించుకోనంతవరకు. దీని అర్థం చాలా సింపుల్. మన ఫోకస్ అంతా పనిమీద ఉండాలి, పేరు మీద కాదు. అప్పుడే కదా అసలైన ప్రోగ్రెస్ సాధ్యమవుతుంది. సరే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ముందుగా ఈ కనిపించని శత్రువు అంటే అహం గురించి తెలుసుకుందాం. తరువాత ఆత్మవిశ్వాసానికి, పెరిగిన అహానికి మధ్య ఉన్న తేడా ఏంటో చూద్దాం. ఆ తరువాత సర్వీస్ మైండ్ సెట్, యాంటీ ఈగో టూల్స్, ఇంకా ఫైనల్గా మన ప్రోగ్రెస్ కోసం ఎలాంటి దారినించుకోవాలో డిస్కస్ చేద్దాం. ఈ అహమనేది ఎప్పుడూ గట్టిగా అరిచి నేను ఇక్కడున్నాను అని చెప్పదు. అదొక సైలెంట్ కిల్లర్ లాంటిది. మనకు తెలియకుండానే మన ఎదుగుదలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. ఇంతకీ మన ప్రగతికి అది ఎలా అడ్డుపడుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ లక్షణాలు ఎంత చిన్నవిగా, సూక్ష్మంగా ఉంటాయో చూడండి. గుర్తింపు రావట్లేదని పని ఆపేయడం, జరిగిన తప్పుకి వేరే వాళ్లని నిందించడం, ఇవన్నీ మనలో పెరిగిపోతున్న అహానికి సిగ్నల్స్ అన్నమాట. ఇవి మన ఫోకస్ను పనిమీద నుంచి మనమీదకు మళ్లిస్తాయి. ఇక అక్కడితో మన ప్రోగ్రెస్ ఆగిపోతుంది. సో అసలు సమస్య ఎక్కడ మొదలవుతుందంటే ఇక్కడే. పనికంటే మన పేరుకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు అహం గెలుస్తుంది, మనం ఓడిపోతాం. ఆ ఒక్క క్షణంలో మన ఎదుగుదల ఆగిపోతుంది. మరి మనం ఏ దారిలో వెళ్తున్నాం? సరే, ఇప్పుడు మన డిస్కషన్లో చాలా ముఖ్యమైన పాయింట్కొచ్చాం. హెల్తీగా ఉండే కాన్ఫిడెన్స్కి, మనల్ని దెబ్బతీసే అహానికి మధ్య ఉన్న తేడా ఏంటో క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇది చాలా చాలా ముఖ్యం. ఈ తేడాను గమనించండి, ఎంత క్లియర్గా ఉందో. ఆత్మవిశ్వాసం ఉంటే ఫీడ్బ్యాక్ను తీసుకుంటాం. అదే అహం ఉంటే ఎవరైనా విమర్శిస్తే చాలు, మన చుట్టూ రక్షణ గోడలు కట్టేసుకుంటాం. ఒకటి మనల్ని ముందుకు నడిపిస్తే, ఇంకొకటి మనల్ని అక్కడే ఆపేస్తుంది. ఈ ఒక్క మాటతో మొత్తం విషయం మనకు క్లియర్గా అర్థమైపోతుంది. అహం అనేది బేసిక్గా ఒక డిఫెన్స్ మెకానిజం, ఒక రక్షణ కవచం. కాని ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపించే ఇంధనం. మనం మనల్ని రక్షించుకుంటున్నామా లేక ముందుకు వెళ్తున్నామా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. సరే, సమస్య తెలిసింది, దాని లక్షణాలు తెలిసాయి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అహానికి ఒకే ఒక్క పవర్ఫుల్ విరుగుడుంది. అదే మన ఆలోచన విధానాన్ని మార్చుకోవడం. మన గురించి ఆలోచించడం ఆపి, మనం ఎదుటివారికి ఎలా ఉపయోగపడగలం అని ఆలోచించడం. ఈ ఒక్క సింపుల్ ప్రశ్న, జస్ట్ ఈ ఒక్క ప్రశ్న మన మైండ్ సెట్ని మార్చేస్తుంది. నాకేం వస్తుంది అని అడగడం మానేసి, నేనేం ఇవ్వగలను, నా వైపు నుండి ఏం ఆఫర్ చేయగలను అని అడగడం మొదలుపెడితే ఇక అక్కడ అహంకానికి చోటే ఉండదు. ఈ రెండు మైండ్ సెట్ల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకటి నాకేంటి అని అడిగితే, ఇంకొకటి నేనేమివ్వగలను అని అడుగుతుంది. మనం ఇతరులకు ఎలా వాల్యూ యాడ్ చేయాలి, ఎలా హెల్ప్ చెయ్యాలి అని ఆలోచించటం మొదలుపెడితే అహం సృష్టించే ట్రాప్స్ నుండి చాలా ఈజీగా బయటపడొచ్చు. మనమిందాక మాట్లాడుకున్నదే ఈ కొటేషన్ కూడా చెప్తోంది కదా. మన పనిని కేవలం ఉద్యోగంగా కాకుండా ఇతరులకు సేవ చేసే ఒక అవకాశంగా చూసినప్పుడు అహం మనల్ని కంట్రోల్ చేయలేదు. మన ఫోకస్ అంతా మన నుండి ఇతరుల వైపు మళ్ళుతుంది. సరే, థీరీ బాగుంది, కాని ప్రాక్టికల్గా ఏం చేయాలి? ఇప్పుడు మనం వెంటనే ఉపయోగించగల కొన్ని సింపుల్ కాని పవర్ఫుల్ టూల్స్ గురించి మాట్లాడుకుందాం. స్వాట్ అనాలిసిస్ అంటే కేవలం బిజినెస్లకే కాదు, మన పర్సనల్ గ్రోత్కి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. మన బలాలేంటి, మన బలహీనతలేంటి, ఈ రెండింటినీ నిజాయితీగా అంగీకరించినప్పుడే అహాన్ని అదుపులో పెట్టగలుగుతాం. ఈ ప్రశ్నల్ని మనల్ని మనం రెగ్యులర్గా అడుగుతూ ఉండాలి. నిజాయితీగా సమాధానం చెప్పుకోవాలి. నా అవసరాలు పనికి అడ్డొస్తున్నాయా? గతంలో వచ్చిన సక్సెస్తోనే ఆగిపోయానా? ఇలాంటి సెల్ఫ్ రిఫ్లెక్షన్ అహం మనమీద పెత్తనం చెలాయించకుండా కాపాడుతుంది. అహాన్ని గెలవడానికి ఒక సీక్రెట్ వెపన్ ఉంది. ఏంటో తెలుసా? ఎదుటివాళ్లని, మన టీమ్మేట్స్ని మనస్ఫూర్తిగా మెచ్చుకోవడం. ఇతరుల హార్డ్వర్క్ని మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మన ఫోకస్ మన మీద నుంచి టీం మీదకు వెళ్తుంది. ఇది చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ను కూడా క్రియేట్ చేస్తుంది. ఇక మనం ముగింపు దశకు వచ్చేస్తున్నాం. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది ఒక డెస్టినేషన్ కాదు, ఒక కంటిన్యూయస్ జర్నీ. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నామో ఒకసారి గుర్తు చేసుకుని ముందుకు వెళ్దాం.
ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకుంటే చాలు, నిజమైన సక్సెస్ అనేది మనల్ని మనం కాపాడుకోవడంలో లేదు, ముందుకు వెళ్లడంలో, మెరుగుపరుచుకోవడంలో ఉంది. మన గోల్ ఎప్పుడూ ప్రోగ్రెస్ అయి ఉండాలి, ప్రొటెక్షన్ కాదు. సో ఫైనల్గా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఒక్కటే, మన స్కిల్స్ మీద మనకి గట్టి నమ్మకం ఉండాలి. కానీ అదే టైంలో అహం మనల్ని కంట్రోల్ చేసే సిగ్నల్స్ ఏమైనా కనిపిస్తున్నాయేమో అని ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఇది ఒక రోజువారీ ప్రాక్టీస్. ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు సెషన్ను ముగిద్దాం. ఇది ఒక రకంగా మనకు మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. ఒకసారి ఆలోచించండి. నా ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తూ నా అహం నన్ను ఎక్కడ రక్షిస్తోంది? ఆ ప్రొటెక్షన్ ఎక్కడుందో గుర్తించండి, దాన్ని బ్రేక్ చేయండి. అప్పుడు చూడండి, మీ ప్రోగ్రెస్ మీ కళ్ల ముందే కనిపిస్తుంది.